సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం నైష్కర్మ్య సిద్ధి 12వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 30వ శ్లోకం యొక్క గద్య భాగం ముగించుకున్నాము. ఇప్పుడు ఆ గద్య భాగాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏవం తావత్ ప్రత్యక్షానుమాన ఆగమావష్టంభాత్ ఆత్మనో నిరతిశయ సుఖే హితా వ్యతిరేక సిద్ధే అహితస్య చ షష్టగోచరవత్ స్వతేవానభిసంబంధాత్ ఏవం స్వాభావ్యాత్మనవబోధమాత్రాత్ ఏవ హితం మే స్యాత్ అహితం మే మా భూదితి మిథ్యాజ్ఞానంతు ఊషరసుక్తికా అనవబోధోత్త మిథ్యాజ్ఞానవత్ ప్రవృత్తి నిమిత్తమితి నిర్ధారితం శాస్త్రం చ న పదార్థ శక్త్యాధాన కృదితి అథైతస్యైవోత్తరత్ర ప్రపంచ ఆరభ్యతే. అంతకుముందు ఏ కర్మ చేసినా కూడా అది ఆత్మ అజ్ఞానం వల్లనే చేస్తారు, వేదం చేయమని చెప్పదు అని నిరూపించుకు వచ్చారు. ఆ విషయాన్ని ఈ గద్యంలో ముగిస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఆత్మజ్ఞానం పొందటం ఒక్కటే ఆత్మ అజ్ఞానం తొలగడానికి మార్గం అని చెప్తారు. ముందు మొదటి లైన్ వదిలేసి తర్వాతకు వెళ్దాం. ఆత్మనః నిరతిశయ సిద్ధే. మనకి సుఖ దుఃఖాలు బాహ్య వస్తువుల వల్ల కలుగుతున్నాయని పొరపాటు పడి సుఖ ప్రాప్తి కోసం దుఃఖ నివృత్తి కోసం పాటు పడుతున్నాము. కానీ ఆత్మ స్వరూపం తెలియక ఈ అవస్థలు పడుతున్నాము అంటున్నారు సురేశ్వరాచార్య వారు. ఆత్మస్వరూపం ఏంటి? ఆత్మనః నిరతిశయ సిద్ధేహే. నిరతిశయ సిద్ధేహే అంటే తారతమ్యాలు లేని సుఖం ఉంది ఆత్మకి. అంటే మనం ఆనంద స్వరూపులం. లౌకికంగా పొందే ఆనందాలు చూస్తే వాటిలో తారతమ్యాలు ఉంటాయి. ప్రియమోద ప్రమోదాలు అనుభవిస్తాం. కానీ ఆత్మ ఆనందం అనుభవంలోకి రాని ఆనందం. అందువల్ల అతిశయాలు లేని ఆనందం. సో ఆత్మస్వరూపం ఏమిటి అంటే నిరతిశయ ఆనందం. సో బాహ్య నుంచి ఆనందం పొందాలి అని అనుకోవటం అర్థం లేని పని అని చెప్తున్నారు. తర్వాత కొంతమంది దుఃఖం పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో మొదటి భాగం సుఖ ప్రాప్తి కోసం వెచ్చిస్తే ఇంకా రెండవ భాగం అంతా దుఃఖ నివృత్తి కోసం తాపత్రయపడుతూ ఉంటారు. రెండవ భాగంలో నాకు ఆనందం వద్దు, నాకు ప్రశాంతత కావాలి అని అంటారు. అంటే మన జీవితం అంతా సుఖప్రాప్తి దుఃఖ నివృత్తిల గురించిన వెంపర్లాటతోనే సరిపోతుంది. కానీ సురేశ్వరాచార్యుల వారు ఇది పొరపాటు, అజ్ఞాన జనిత పొరపాటు అని అంటున్నారు. ఎందువల్ల అంటే మనకి స్వతహాగా అనువంత దుఃఖం కూడా లేదు. స్వతహా ఏవ, స్వతహా అంటే నా స్వభావ రీత్యా. అహితస్య, అహితస్య అంటే దుఃఖం. అనభిసంబంధాత్, దుఃఖంతో సంబంధం లేదు. అంటే ఏమిటి? నా స్వస్వరూపం ఆనంద స్వరూపం కాబట్టి దానికి ఇంత కూడా దుఃఖం లేదు. దుఃఖ మిశ్రితత్వం అంటుంటాం. అది ఎక్కడ? లౌకిక కర్మలు చేసి వాటి ఫలాలు పొందినప్పుడు అక్కడ ఆనందం దుఃఖం కలిగి ఉంటాయి. కానీ ఆత్మ ఆనంద స్వరూపం, పరిపూర్ణం. అక్కడ దుఃఖానికి ఇసుమంత కూడా చోటు లేదు. దుఃఖం నాలో లేదు.
అహితస్య అనభిసంబంధాత్ అంటే దుఃఖంతో ఏ విధమైన సంబంధము లేదు, అందువల్ల దుఃఖం నన్ను ఏమాత్రం చలింపజేయలేదు. దుఃఖం లేదు అనటానికి ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. షష్టగోచరవత్ అన్నారు. మనకి 6 ప్రమాణాలు ఉన్నాయి. అవి ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, అర్ధాపత్తి ప్రమాణం, శాస్త్ర ప్రమాణం, చివరిది అనుపలబ్ధి ప్రమాణం. ఈ మొదటి 5 ఆబ్జెక్ట్ గురించి మాట్లాడితే అనుపలబ్ధి ఆబ్జెక్ట్ లేదు అని చెప్తుంది. అనుపలబ్ధి ప్రమాణం ఈ గదిలో ఏనుగు ఉందా అని ఎవరు అడిగితే ఏనుగు లేదు అని, అంటే ఉన్న వస్తువు కాదు లేని వస్తువు గురించి చెప్తుంది. నిజానికి అది మనం వాడుతూనే ఉంటాము అని పూజ స్వామీజీ అంటారని చూసాం. మనం ఒక ప్రసంగానికి వెళ్తే ఎవరూ లేని కుర్చీ చూసి ఆ కుర్చీలో కూర్చుంటాం. అందువల్ల ఎలా అయితే షష్ఠ ప్రమాణానికి వస్తువు లేదో అలా నిజానికి మనలో దుఃఖం లేదు అని చెప్తున్నారు. దుఃఖ నివృత్తి సుఖ ప్రాప్తి లేకపోతే మరి వేదాంత గురువు ఏం చేయాలి అంటే, వేదాంత గురువు మనకి కొత్తగా శాంతిని ఇవ్వడు. నీకు శాంతి లేదు అని నువ్వు భావించటం పొరపాటు అని నేర్పిస్తాడు. అంటే ఈ శాంతి కోసం వెంపర్లాటని ఆపుతారు. ఇది అర్థం కావటం లేదు మనకి. ఏవం స్వాభావ్య ఆత్మ అనవబోధ, ఇది ఎందుకు తెలియటం లేదు అంటే, ఈ వాక్యం అర్థం సింపుల్ గా చెప్పాలంటే ఆత్మ అజ్ఞానం వల్ల, ఆత్మస్వరూపం గురించి నేర్చుకోకపోవటం వల్ల సుఖప్రాప్తి గాని దుఃఖ నివృత్తి గాని కావాలి అని వెంపర్లాడతారు మనిషి అని. ఆత్మస్వరూపం ఏంటి? అహం ఆనంద దుఃఖరహిత. 2, నేను ఆనంద స్వరూపుణ్ణి, నాకు ఇసుమంత కూడా దుఃఖం లేదు. నేను ఆనంద స్వరూపుణ్ణి అని తెలియక సుఖాల వెంట పరుగులు తీస్తున్నాను. నేను దుఃఖరహితుణ్ణి అని తెలియక నాకు ప్రశాంతత లేదు, నాకు ప్రశాంతత కావాలి, దుఃఖం పోవాలి అని వెంపర్లాడుతున్నాను. మాత్ర అంటే ఏవాన్ అంటే ఎందువల్లనే ఆత్మ అజ్ఞానం వల్లనే మనం ఒకదాని నుంచి ఇంకో దానికి పరుగులు తీస్తున్నాము. హితం మే స్యాత్, నేను ఈ పని చేస్తే నాకు ఆనందం కలుగుతుంది, పెళ్లి చేసుకుంటే ఆనందం కలుగుతుంది అనుకుని పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ ఆ పెళ్లిలో ఆనందం దొరక్క విడాకులకి వెళ్తాడు. సో ఒకదాని నుంచి ఇంకో దానికి పరుగులు తీస్తూ ఉంటాడు. అలాగే అహితం మే మా భూతిథి, ఇది నాకు మంచిది కాదు అని అనుకుంటాడు. ఇదంతా మిథ్యాజ్ఞానమే. ఈ మిథ్యాజ్ఞానం ఏం చేస్తుంది? కొరడాలాగా జల్లు మనిపిస్తూ మనిషిని పరుగులు తీస్తూ ఉంటుంది. సెలవు వస్తే ఖాళీగా ఉండనివ్వదు. దీనికి వెళ్ళు, దానికి వెళ్ళు, అక్కడ ఆనందం దొరుకుతుంది, దీనికి వెళ్తే దుఃఖం నుంచి పారిపోవచ్చు అని అలా పరుగులు తీస్తూ ఉంటుంది. సో అజ్ఞానం వల్ల మిథ్యాజ్ఞానం ఏర్పడుతుంది, అంటే పొరపాటు ఏర్పడుతుంది. అది లౌకిక కర్మావని వైదిక కర్మావని కర్మకు దారి తీస్తుంది. దానివల్ల సమస్యలు ఎదురవుతాయి, సంసారంలో పడతాడు. ఈ మిథ్యాజ్ఞానాన్ని అధ్యాస అని శంకరాచార్యుల వారు వర్ణిస్తారు. బ్రహ్మసూత్రాల ఉపోద్ఘాతంలో అధ్యాస భాష్యం చాలా వివరంగా రాశారు అందులో శంకరాచార్యుల వారు. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ఈ పొరపాటుని దేనితో పోలుస్తున్నారు? మిథ్యాజ్ఞానంతు ఊషర సుప్తిక అనవబోధ ఉత్థ. 2 ఉదాహరణలు ఇస్తున్నారు. ఊషర అంటే ఎడారి, సుప్తిక అంటే ఆల్చిప్ప. ఈ మిథ్యాజ్ఞానం వల్ల వాటి వెంట పరుగులు తీయటం ఎలా ఉంది అంటే, ఎడారిలో ఎండమావులను చూసి నీరు దొరుకుతుంది అనుకుని పరుగులు తీసినట్టుగాను, ఆలుచిప్పను చూసి వెండి అనుకుని భ్రమపడి దాని వైపు పరుగులు తీసినట్టుగాను ఈ మిథ్యాజ్ఞానం
సుఖప్రాప్తి కోసమో దుఃఖ నివృత్తి కోసమో పరుగులు తీయిస్తోంది. దీనికి కారణం అనవబోధ ఉత్త, వాళ్ళు ఆత్మజ్ఞానం పొందకపోవటం వల్లనే. సో ప్రవృత్తి నిమిత్తం అంటే కర్మ చేయడానికి కారణం ఏమిటి? అజ్ఞానం. ఈ విషయం మనకి 3 ప్రమాణాల ద్వారా నిరూపింపబడింది అని సురేశ్వరాచార్యుల వారు చెప్తున్నారు. ఆ లైన్ మొదట ఉంది, అది మనం అప్పుడు వదిలేసాం, ఇప్పుడు దానికి వెళ్దాం. ఏవం తావతు, ఇంతవరకు చెప్పిందంతా కూడా ప్రత్యక్ష అనుమాన ఆగమ అవస్తంభాత్. సో ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా, ఆగమ ప్రమాణం అంటే వేద ప్రమాణం ద్వారా నిరూపించబడింది. ఇక్కడ దాకా ఒక విషయం అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోజ్ లోనే కిందికి వస్తే శాస్త్రం చ, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. శాస్త్రం కర్మను ప్రేరేపించలేదు అనే అంశాన్ని ఇక్కడ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇదంతా మీమాంస శాస్త్రంలో చాలా వివరంగా వస్తుంది. శాస్త్రంలో 2 రకాల వాక్యాలు ఉంటాయి. సిద్ధబోధక వాక్యాన్ని, కార్యబోధక వాక్యాన్ని లేదా ప్రవర్తక వాక్యాన్ని అంటారు. సిద్ధబోధక వాక్యాన్ని అంటే సత్యాన్ని చెప్పే వాక్యాలు. ఉదాహరణకి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి, ఇటువంటి వాక్యాలు సత్యాన్ని చెప్తాయి. కార్యబోధక వాక్యాన్ని అంటే కర్మ చేయమని సూచించే వాక్యాలు. లింగ్, లోడ్, తవ్య వాక్యాన్ని అంటారు. వీటితో ముగుస్తాయి. ఉదాహరణకి మనం ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అని వస్తుంది. శ్రోతవ్య విని తీరాలి, మంతవ్య మననం చేసి తీరాలి, నిధిధ్యాసితవ్య నిధిధ్యాసన చేసి తీరాలి. ఇవి కార్యబోధక వాక్యాన్ని అంటారు. కర్మ చెయ్యి అని సూచిస్తాయి అని. సో పూర్వపక్షి వేద పూర్వ భాగంలో ఇలా అనేక కార్యబోధక వాక్యాలు ఉన్నాయి. అందువల్ల ఒక సాధకుడు అనేక కర్మలు చేస్తున్నాడు అని అంటే దాన్నే వివరంగా మనం చూసుకొచ్చాం. శాస్త్రం కర్మ చెయ్యి అని నిర్దేశించదు. ఒకవేళ అలా నిర్దేశించేటట్టయితే మనం చూసిన ఉదాహరణ సత్యం వద, సత్యమే పలుకు అంటుంది. ఎంతమంది సత్యం పలుకుతున్నారు? సత్యం వధ చేస్తున్నారు, సత్యాన్ని కూనీ చేస్తున్నారు. కాబట్టి శాస్త్రం ఇవ్వగలిగింది కేవలం జ్ఞానం మాత్రమే. ఒక న్యూస్ పేపర్ చూస్తే ఆ రోజు కార్యక్రమాలు ఒక 10 ఉంటాయి. అందరూ అన్ని కార్యక్రమాలకు వెళ్ళరు, ఏ ఒక్కరు కూడా అన్ని కార్యక్రమాలకు వెళ్ళరు అని మనం వివరంగా చూసాం. ఆ విధంగా శాస్త్రం అనేక సాధ్యాల గురించి చెప్తుంది, వాటికి కావలసిన సాధనలను గురించి చెప్తుంది. కానీ నువ్వు చేసి తీరు అని చెప్పదు. ఆ అర్థం ఇప్పుడు ఈ గద్యంలో వస్తుంది. శాస్త్రం చ న పదార్థ శక్తి ఆధాన కృదితి అంటే శాస్త్రం పదార్థానికి అంటే ఇక్కడ మనిషికి ఆధానం, కర్మ చేసే శక్తి ఇవ్వదు. ఇది మొత్తం కలిపితే శాస్త్రం మనిషికి కర్మ చేసే శక్తిని ఇవ్వదు. మరి ఏది ఇస్తుంది అంటే కోరిక మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు స్వామీజీ బోధకే వెళ్ళారనుకోండి, అక్కడ నో పార్కింగ్ బోర్డు పెడతారు కొంతమంది వాలంటీర్స్. మరి కొంతమంది ఏం చేస్తారు, ఆ బోర్డు తీసేసి మరి అక్కడ కారు పార్క్ చేస్తారు. మరి నో పార్కింగ్ అనే ఒక ఇంజంక్షన్ అంటారు, ఒక విధి చెప్పినప్పుడు అది చేయాలి కదా, కానీ వాళ్ళ కర్మ చేయటం లేదు. అందువల్ల ప్రమాణం జ్ఞానాన్ని ఇస్తుంది తప్పితే కర్మను ప్రేరేపించదు. ఆ జ్ఞానం పొందాక కోరిక పుడితే కర్మ చేస్తారు, అంతేగాని జ్ఞానం వల్ల కర్మ చేసేరు. కాబట్టి ప్రమాణం జ్ఞానాన్ని ఇస్తుంది అంతే, కర్మను ప్రేరేపించదు, కర్మ చేయడానికి కావాల్సిన కోరికను కూడా ఇవ్వదు. ఇది నిర్ధారితం. ఈ విషయం
ఎస్టాబ్లిష్ చేయటానికే నేను నిరూపించుకు వస్తున్నాను అని అంటున్నారు. కర్మ చేయమని ప్రేరేపించదు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శ్లోకం 30 చూద్దాం. న పరీప్సాం జిహాసాం వా పుంసః శాస్త్రం కరోతి నిజే ఏవ తు తే యస్మాత్ పస్వాదావపి దర్శనాత్. ఇన్నాళ్ళు మనం అజ్ఞానంలో ఉన్నాం. ఏమిటది? వేద పూర్వ భాగం అనేక వైదిక కర్మలు చేయిస్తుంది అని. కానీ సురేశ్వరాచార్యుల వారు చాలా ధైర్యంగా వేద పూర్వ భాగం కర్మ గురించిన జ్ఞానం మాత్రమే ఇస్తుంది, కర్మ చేయించదు అని చెప్తున్నారు. ఎందువల్ల అంటే సంధ్యావందనం చేయాలి అని ఒక విధివాక్యం చెప్పింది. ఎంతమంది సంధ్యావందనం చేస్తున్నారు? అలా ఎలా చెప్పగలరు అంటే ఇవాల్టి కాలమాన పరిస్థితులే చూడండి, ఎంతమంది సంధ్యావందనం చేస్తున్నారు. కాబట్టి విధివాక్యం కర్మను జనరేట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మనం ఒక ప్రశ్న అడుగుతాం, మరి కర్మను ప్రేరేపించదు, కర్మ చేయాలనే కోరికను కూడా విధివాక్యం ఇవ్వదు అంటే మరి శాస్త్ర ప్రమాణం ఏం చేస్తుంది? శాస్త్ర ప్రమాణాన్ని శబ్ద ప్రమాణం అంటారు. అది జ్ఞానం మాత్రమే ఇస్తుంది. హింసాన్న కుర్యాత్ అంటుంది. ఎంతమంది హింస చేయకుండా ఉన్నారు? కాబట్టి ఇష్ట సాధనార్థ బోధకం విధివాక్యం, అనిష్ట సాధనార్థ వాక్యం నిషేధ వాక్యం అంటారు. మీకు ఇష్టమైనవి ఈ పనులు చేస్తే కలుగుతాయి అని చెప్పేది విధివాక్యం, ఈ పనులు చేయకండి అని చెప్పేది నిషేధ వాక్యం. అంతేగాని వేదవాక్యాలు కామజనకం కాదు, కర్మజనకం అసలే కాదు. మరి వేదవాక్యాలు కర్మజనకం కామజనకం కాకపోతే మరి ఏది కర్మజనకం లేదా కామజనకం? సురేశ్వరాచార్యుల వారు ఆ కర్మ కూడా వేదాల వల్ల రాదు అని చెప్పారు. మరి దీనివల్ల సురేశ్వరాచార్యుల వారు ఒక ఉపసిద్ధాంతాన్ని చెప్తున్నారు. ఏమిటది? వేదాలు కర్మని ప్రేరేపించటం లేదు, కోరికని ప్రేరేపించటం లేదు. అయినా మనుషులు సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి కోసం కర్మలు చేస్తున్నారు అంటే ఆత్మ అజ్ఞానం వల్లనే చేస్తున్నారు. కాబట్టి ఉపసిద్ధాంతం ఏమిటి? వైదిక కర్మ కూడా ఆత్మ అజ్ఞానం వల్ల చేస్తున్నారు అంటే వైదిక కర్మలు కూడా అజ్ఞానాన్ని పారద్రోలలేవు. కాబట్టి వైదిక కర్మ కూడా మోక్షాన్ని ఇవ్వలేవు. ఎందువల్ల? మోక్షం అంటే ఆత్మజ్ఞానం పొందటమే అని చూసాం. వైదిక కర్మలు కూడా ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేనప్పుడు వైదిక కర్మలు ఎలా ఆత్మ అజ్ఞానాన్ని పారద్రోలుతాయి, ఎలా మోక్షాన్ని ఇస్తాయి? కాబట్టి అది అసాధ్యం అని తేల్చి చెప్పేశారు. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు చెప్పలేదు, కానీ మనకి కలిగే ఒక సందేహాన్ని మన గురువు గారు పరమార్థానంద స్వామీజీ చెప్తున్నారు. ఎవరో అడిగిన ప్రశ్న ఇది, అది మనకి ఇక్కడ చెప్పుకొస్తున్నారు. వైదిక కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు, తద్వారా మోక్షాన్ని ఇవ్వలేదు అంటే జ్ఞానం వల్లనే మోక్షం పొందుతాము అంటే అసలు వైదిక కర్మ గురించి అసలు చెప్పడం ఎందుకు? వేదం వైదిక కర్మలు అనేక కర్మలు ఇచ్చింది, 1 2 కాదు, అన్ని కర్మలు ఎందుకు ఇచ్చింది? అలా ఇవ్వటం వల్ల దాని సమయం వృధా అవుతోంది, మన సమయం కూడా వృధా అవుతోంది. అనేక కర్మలు, వాటి వల్ల వచ్చే కర్మ ఫలాలు విపులంగా చెప్పుకొచ్చింది. నిజానికి వేద పూర్వభాగం వేద అంత భాగంతో పోలిస్తే చాలా పెద్దది. అంత అవసరమా? సరాసరి జ్ఞానానికి వచ్చేయచ్చు కదా. పని కట్టుకుని వేద పూర్వభాగంలో అనేక కర్మలు చెప్పి తద్వారా మనకి ఆ కర్మలు చేయాలి అనే కోరికలను పుట్టించడం ఎందుకు? ఇది ప్రశ్న. దీనికి జవాబు ఇంతసేపు మనం కింద మీద పడి చెప్పింది ఏమిటి? వేద ప్రమాణం కర్మలు చేయమని ప్రేరేపించదు, కోరిక అసలే పుట్టించదు. కాబట్టి ఈ ప్రశ్నే తప్పు. వేద ప్రమాణం కోరిక పుట్టించదు. కోరిక పుట్టిస్తే అందరూ వేద పూర్వ భాగంలో వచ్చిన కర్మలన్నీ చేసి తీరాలి.
అందరూ చేయటం లేదంటే ఏమిటి కారణం? వారికి కోరిక పుట్టడం లేదు అని. పుత్రకామేష్టి యాగం చేయాలి అంటే పెళ్లి కాని వారికి కోరిక ఉండదు, అనేక మంది పుత్రులున్న వారికి కోరిక ఉండదు. కాబట్టి పుత్రకామేష్టి యాగం కానీ, స్వర్గలోక ప్రాప్తికి చేసే జ్యోతిష్ఠోమ యాగం కానీ చేయాలని అందరికీ ఉండదు. కాబట్టి మొట్టమొదట ప్రశ్నలో ఒక భాగం తప్పు. వేదం ఎందుకు కోరికను పుట్టిస్తోంది అంటే వేదం కోరికను పుట్టించటం లేదు. సరే, ఇంకొక భాగం ఉంది, దానికి జవాబు చెప్పి తీరాలి. ఆ భాగం ఏమిటి? కర్మకాండం వల్ల అజ్ఞానం తొలగదు, అందువల్ల మోక్షం కూడా రాదు అన్నప్పుడు కర్మకాండ వృధా కదా. కర్మకాండను ఎందుకు ప్రవేశపెట్టింది అంటే దానికి 2 జవాబులు చెప్పవచ్చు. మొదటి జవాబు నిజమే, కర్మకాండ వల్ల అజ్ఞానం తొలగదు, మోక్షం రాదు. మోక్షం రావాలి అంటే అజ్ఞానం తొలగాలి. కానీ ఇంతవరకు చాలా వివరంగా చూసుకుంటూ వచ్చాం. ఏ కర్మ చేసినా కూడా, ఏ కర్మ ఫలం చూసినా కూడా దానివల్ల అజ్ఞానం తొలగదు, అందువల్ల ఆత్మజ్ఞానం కర్మకాండ వల్ల రాదు. వచ్చిన చిక్కేమిటంటే వేదాంతానికి వచ్చిన వారు కూడా, ఈ విషయం తెలిసిన వారు కూడా వేదాంతాన్ని ఒప్పుకుంటారు, కర్మ వల్ల మోక్షం రాదు అని అర్థం చేసుకుంటారు. ఆత్మ అజ్ఞానం వల్లనే మనం సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం, ఆత్మజ్ఞానం పొందితేనే బయటపడతామని వారికి కూడా తెలుసు. కానీ కర్మని పూర్తిగా వదులుకోలేకుండా ఉన్నారు. కర్మకాండ వారిని ఆకట్టుకున్నంతగా జ్ఞానకాండ ఆకట్టుకోవటం లేదు. అందువల్ల కర్మలోనే కూరుకుపోతామంటారు వారు. అలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నది వేదం. ఓకే, మీరు వేదాంతానికి రాకండి, కర్మలోనే కూరుకుపోండి, కానీ ఈ విధంగా కర్మలు చేయండి, కర్మలను ధర్మబద్ధంగా చేయండి, కేవల కర్మను కర్మయోగంగా మలుచుకోండి. మీరు జ్ఞానం పొందను, బ్రహ్మజ్ఞానం పొందను అంటే నేను మీకు ధర్మం బోధిస్తాను అంటుంది. మనం అంత ముందు కూడా చూసాం. వేదం సారాంశం ఏంటి అంటే 2 పదాల్లో చెప్పచ్చు. వేద పూర్వ భాగం ధర్మాన్ని బోధిస్తే వేద అంత భాగం బ్రహ్మను బోధిస్తుంది. అది కూడా నిర్గుణ బ్రహ్మ గురించి బోధిస్తుంది. కాబట్టి ధర్మం నేర్చుకోండి, మీరు చేసే కర్మలను ధర్మబద్ధంగా చేయండి, అప్పుడు సంసారం మిమ్మల్ని అంతగా బాధించదు. ఇది అజ్ఞానం తొలగాలి, కర్మ నుంచి జ్ఞానానికి రావాలి అనే జ్ఞానం మీకు కలిగేంత వరకు కర్మలు చేస్తూనే ఉండండి. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. ఈ కర్మలు చేసి చేసి ఎప్పుడో నిర్వేదం వస్తుంది. ఎన్ని కర్మలు చేసినా నాకు శాశ్వతమైన ఫలం రావటం లేదు, శాశ్వతమైన నిర్దోషమైన పురుషార్థం ఏదైనా ఉందా అని ప్రశ్నించినప్పుడు వేద మే ఐ హెల్ప్ యూ బోర్డు పట్టుకుని నిల్చుని ఇదిగో ఈ పురుషార్థం ఉంది, ఏమిటది? మోక్షం ఉంది అని చెప్తుంది. అందువల్ల అక్కడికి వచ్చేదాకా ఫస్ట్ ఎయిడ్ లాగా కర్మకాండను ప్రవేశపెట్టింది వేదం. డయాగ్నోసిస్ స్పష్టంగా తెలిసాక అప్పుడు వేదాంత భాగానికి రావాలి. ఇది ఒక కారణం. సో కర్మకాండ ఎందుకు ఉంది అంటే ఫస్ట్ ఎయిడ్ లాగా ఉంది. రెండవ జవాబు జ్ఞాన యోగ్యత కోసం ఉంది అని చెప్తారు. అది ఎలా అంటే చాలా కొద్ది మందికి ఓకే జ్ఞానకాండ వల్లనే మోక్షం వస్తుంది, నేను కర్మ మానేసి జ్ఞానానికి రావాలి అని తెలుసుకుంటారు. అంటే వారికి సమస్య తెలుసు, పరిష్కారం తెలుసు. సమస్య ఆత్మ అజ్ఞానం, పరిష్కారం ఆత్మజ్ఞానం పొందటం. అంతా స్పష్టంగా ఉంది. ఆత్మజ్ఞానం పొందాలి అనే కోరిక ఉంది కానీ వారికి అర్హత లేదు. ఐఐటిలో చేరాలి అన్న కోరిక ఉండగానే సరిపోదు, దానికి కావాల్సిన అర్హత కూడా ఉండాలి. ఒక విద్యార్థి అసలు ఏమీ ఐఐటికి ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాసి ఫ్లూక్లో వస్తుందేమో అని రాశాను అంటే ఇంకొక విద్యార్థి పగలబడి నవ్వుతాడు. ఇంత కింద మీద పడి నేను ప్రిపేర్ అయితేనే మొదటి అటెంప్ట్లో రాలేదు, ఇది రెండవ అటెంప్ట్, నువ్వేమీ ప్రిపేర్ అవ్వకుండా ఎలా వస్తుంది అనుకున్నావు అని. ఐఐటికే అంత ప్రిపరేషన్ కావాలి అంటే
దానికి 8వ క్లాస్ నుంచే ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళని తయారు చేస్తున్నారు అంటే ఆత్మజ్ఞానం పొందడానికి ఎంత ప్రిపరేషన్ కావాలి, ఎంత అర్హత ఉండాలి. శాస్త్రం చెప్పే అర్హత ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి, వివేకం, వైరాగ్యం, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఏదో ఒకటి కాదు, ఇవన్నీ ఉండాలి. అందువల్ల కోరిక ఉండగానే చాలదు, అధికారిత్వం అంటారు, అర్హత అంటారు, అది కావాలి. ఆ అర్హత ఎలా వస్తుంది? కర్మకాండ చేస్తే వస్తుంది, కర్మయోగం పాటిస్తే వస్తుంది. అందువల్ల కర్మకాండ ఎందుకు అంటే యోగ్యతా సిద్ధ్యర్థం అపి, జ్ఞానయోగ్యత పొందడానికి వస్తుంది. సంధ్యావందనం చేస్తే లౌకికంగా ఫలం రాదు, కానీ జ్ఞాన యోగ్యత వస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అందువల్ల కర్మకాండ ఎందుకు పెట్టారు? సరాసరి జ్ఞానకాండ చెప్పేచ్చు కదా అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఎయిడ్ కింద పనికి వస్తుంది, అంటే తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది సంసారం నుంచి. రెండవది జ్ఞానయోగ్యత ప్రాప్తిని కలగజేస్తుంది. కానీ ఈ 2 దశల్లోనూ కర్మకాండని దేనికి వాడినా, ఎలా వాడినా గురువు పదే పదే చెప్తూ వచ్చే అంశం, కర్మ వల్ల మోక్షం రాదు. ఈ విషయాన్ని బాగా రంగరించి పోయాలి శిష్యుని మనస్సులో, అది చెప్తూనే ఉండాలి. సో ఉపోద్ఘాతంలో చెప్పిన అంశం శాస్త్రం వల్ల కర్మ చేసే శక్తి రాదు మనిషికి అని చెప్పారు. ఎందుకంటే శాస్త్రం కోరికను పుట్టించలేదు. అత ఏతస్య ఏవ ఉత్తరత్ర ప్రపంచ ఆరభ్యతే. అందువల్ల ఈ విషయాన్ని నేను ముందు ముందు ఇంకా వివరంగా చెప్తాను అని చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. శ్లోకం 30 చూద్దాం. న పరీప్సాం జిహాసాం వా పుంసః శాస్త్రం కరోతి నిజే ఏవ తు తే యస్మాత్ పస్వాదావపి దర్శనాత్. శాస్త్రం పుంసః న కరోతి. పుంసః అంటే మనిషిని, పురుషుణ్ణి, మనిషిని అని తీసుకోవచ్చు. శాస్త్రం అంటే ఏమిటి? విధి నిషేధ వాక్యాలు. విధి వాక్యం ఉదాహరణకి సత్యం వద. సత్యం వద అనగానే ఎవరు సత్యాన్ని పలికేయటం లేదు. హింసాత్ న కుర్యాత్ నిషేధ వాక్యం, అంత మాత్రాన ఎవరు హింసని మానేయటం లేదు. కాబట్టి శాస్త్రంలోని విధి నిషేధ వాక్యాలు మనిషిని న కరోతి, ఇవి చేయి అని డిక్టేట్ చేయలేదు. ఏమిటి డిక్టేట్ చేయలేదు? పరీప్సాం, పరితః ఆప్తుం ఇచ్చా పరీప్స, సుఖం, సుఖప్రాప్తిని కోరకుండా చేయలేదు. అలాగే జిహాసాం, దుఃఖాన్ని పారద్రోలాలి. శాస్త్రం సుఖప్రాప్తి కోసం పరుగులు తీయమని గాని, జిహాసాం అంటే దుఃఖ నివృత్తి కోసం పరుగులు తీయమని గాని ఎక్కడా చెప్పలేదు. మనమే ఈ పరుగులు తీస్తున్నాం. ఎందువల్ల అంటే ఆత్మ అజ్ఞానం వల్ల. మనం పుట్టడమే అజ్ఞానం అనే పెట్టుబడితో పుట్టాం. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి కోరుతూనే ఉంటాం. ఒక వస్తువు ఉంటే నాకు ఆనందం కలుగుతుంది అనుకుంటాం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక బొమ్మ కావాలి అంటాం. ఆ బొమ్మ కోసం ఏడ్చి రాగాలు పెడతాం. తీరా ఆ బొమ్మతో కొన్నాళ్ళు ఆడాక ఆ బొమ్మ మీద మోజుపోతుంది. ఇంకొక బొమ్మ ఉంటే ఆనందం కలుగుతుంది అనుకుంటాం. వయసు పెరిగిన కొద్దీ వస్తువులు మారుతాయేమో గాని కోరిక మారదు. ఏదో వస్తువు ఉంటే నాకు ఆనందం కలుగుతుంది, బ్రహ్మచారిగా ఉంటే పెళ్లి చేసుకుంటే ఆనందం కలుగుతుంది అనుకుంటాం. పెళ్ళి అయ్యాక పిల్లలు పుడితే ఆనందం కలుగుతుంది అనుకుంటాం. పిల్లలు పుట్టాక ఒక పెద్ద ఇల్లు ఉంటే ఆనందం కలుగుతుంది అనుకుంటాం. సో ఇలా మనం వస్తువుల వెంట పరుగులు తీస్తూ ఉంటాం. ఇదంతా సుఖప్రాప్తి కోసం. కొన్ని పనులు దుఃఖ నివృత్తి కోసం చేస్తాం. ఈ పని చేస్తే నాకు దుఃఖం పోతుంది అని అనుకుంటాం. కానీ అంటే ఈ ఇద్దరూ కూడా సుఖప్రాప్తి కోరేవారు, దుఃఖ నివృత్తి కోరేవారు ఇద్దరూ కూడా వాళ్ళ నిజస్వరూపం తెలుసుకోలేక ఇలా చేస్తున్నారు. నిజస్వరూపం ఏమిటి? అహం
ఆనంద అహం దుఃఖరహిత. ఈ వాక్యాన్ని మనం ఈ నైష్కర్మ్య సిద్ధిలో ఉన్నంత వరకు మర్చిపోకూడదు. అహం ఆనంద, అహం దుఃఖరహిత. ఈ జ్ఞానం తెలియక వీటి వెంట పరుగులు తీస్తున్నాడు మనిషి అంటున్నారు సురేశ్వరాచార్య వారు. అలా ఎలా చెప్పగలరు అంటే, ఈ పరుగులు ఎందుకు తీస్తున్నారు అంటే వారు స్వాభావిక కర్మలు చేస్తున్నారు అంటున్నారు. అంటే స్వతసిద్ధంగా చేస్తున్నారు. నిజే ఏవతు అంటే వారి స్వాభావిక కర్మలు ఇవి అని అంటున్నారు. వారికి స్వస్వరూపం తెలియక స్వాభావికంగా ప్రాకృత పురుషునిగా ఈ కర్మలు చేస్తున్నారు. ఆ కర్మలు ఎలా చేస్తున్నారో ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. పశ్వాదావపి దర్శనాత్. పశువులు ప్రవృత్తి నివృత్తి మార్గాలలో కర్మలు చేస్తాయి. పచ్చగడ్డి చూస్తే దాని వైపు పశువు వెళ్తుంది, అది ప్రవృత్తి మార్గం. ఎండగా ఉంటే ఎండకు దూరంగా చెట్టు కిందకు వెళ్తుంది, అది నివృత్తి. ఎండ నుంచి పారిపోవటం నివృత్తి, పచ్చగడ్డి వైపు వెళ్ళటం ప్రవృత్తి. అలాగే మనిషి పశువులాగా ఆత్మజ్ఞానం పొందకపోవటం వల్ల సుఖం వైపు పరుగులు తీస్తున్నాడు, దుఃఖం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా ఈ కర్మలు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆత్మజ్ఞానం వల్ల. ఆత్మజ్ఞానం వల్ల కర్మలు చేస్తున్నాడు కాబట్టి కర్మలు ఆత్మజ్ఞానాన్ని పారద్రోలలేవు, అందువల్ల కర్మ వల్ల మోక్షం రాదు. ఇది డెవలప్మెంట్. ఇప్పుడు 31 గద్యం చూద్దాము. ఉక్తం తావత్ అనవబుద్ధ వస్తు యాథాత్మ్యేవా విధి ప్రతిషేధ శాస్త్రేషు అధిక్రియత ఇతి. ఇక్కడ నుంచి చిన్న సూక్ష్మ భేదం చూపిస్తున్నారు తన వాదనలో. ఇంతవరకు చెప్పింది ఏమిటి? కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు, అందువల్ల కర్మ మోక్షాన్ని ఇవ్వలేదు అని అన్నారు. ఇప్పుడు అదృష్టవశాత్తు కర్మ అవసరం లేదు అంటున్నారు. అంతకుముందు కర్మ మోక్షాన్ని ఇవ్వలేదు అంటే ఇప్పుడు మోక్షం పొందడానికి కర్మ అవసరం లేదు అని అంటున్నారు. కర్మ చేయాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన జ్ఞానం పొందాలి. ఆ జ్ఞానం పొందాక దాని మీద కోరిక పుడుతుంది. ఆ కోరిక వల్ల కర్మ చేస్తారు. అంటే జానాతి ఇచ్చతి యతతే. ఇది ఒక ఆర్డర్ ఆఫ్ యాక్షన్. జానాతి పుత్రకామేష్టి యాగం ఒకటి ఉంది అని జ్ఞానం పొందుతారు. పిల్లలు లేని వారికి ఇచ్చతి పుత్రకామేష్టి యాగం చేద్దాము అనే కోరిక కలుగుతుంది. యతతే ఆ యాగం చేస్తారు. కానీ ఇదంతా వేద పూర్వ భాగంలో వ్యవహారం. కానీ వేద అంత భాగానికి వచ్చేసరికి ఆత్మజ్ఞానం పొందితే కోరికలు మటుమాయమవుతాయి. ఇప్పుడే చూసాము ఏమిటది? అహం ఆనంద, అహం దుఃఖరహిత అని. నేను ఆనంద స్వరూపుణ్ణి, నాకు ఇసుమంత కూడా దుఃఖం లేదు అని తెలిసాక సుఖం పొందటానికి చేసే కర్మ కానీ దుఃఖం పారద్రోలటానికి చేసే కర్మ కానీ అవసరం ఏముంటుంది? ముందు కోరికే ఉండదు, ఇదేదో పొందాలి అనే కోరిక ఉండదు, కాబట్టి కర్మ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందువల్ల ఉక్తం తావతు, ఇంతవరకు నేను ఏం చెప్పాను? అనవబుద్ధ వస్తు యాథాత్మ్య ఏవ. చాలా కఠినమైన పదం. దీని అర్థం అజ్ఞాని కర్మలు చేస్తున్నాడు అంటే అతనికి ఆత్మ అసలు స్వరూపం తెలియదు కాబట్టి చేస్తున్నాడు. ఈ అనవబుద్ధ వస్తు యాథాత్మ్య ఏవ అంటే ఆత్మ అజ్ఞానం ఉన్నవాడు అని అర్థం. వస్తు అంటే ఆత్మస్వరూపం, అనవబుద్ధ దాని గురించిన అజ్ఞానం. ఇది బహువ్రీహి సమాసం. ఆత్మ అజ్ఞానం ఉన్నవాడు అతనే వైదిక కర్మల వైపు పరుగులు తీస్తాడు. సహాయేవ అధిక్రియతే. ఈ అజ్ఞానే కర్మలు చేయడానికి అధికారి అవుతాడు. ఇంతకు ముందేమన్నా ఆత్మజ్ఞానం పొందడానికి అధికారి అవ్వాలి అంటే
సాధన చతుష్టయ సంపత్తి పొందాలి అని అన్నాం. ఇప్పుడు కర్మ మాత్రమే ఎవరు చేస్తున్నారు అంటే అతనికి అధికారిత్వం దేని వల్ల వస్తుంది అంటే ఆత్మ అజ్ఞానం వల్ల వస్తుంది. ఎందువల్ల అంటే ఆత్మజ్ఞానం పొందితే అతనికి కోరికలు మటుమాయం అవుతాయి. నేను పరిపూర్ణుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి అని తెలుసుకున్నాక ఇంకా ఏ కోరిక మిగిలి ఉంటుంది అతనికి? ఏ కోరిక ఉండదు. జ్ఞానికి కోరికలు ఉండవు, కర్మలు చేయడు. ఈ వైదిక కర్మలు చేసేది విధి ప్రతిషేధ కార్యం, సుఖప్రాప్తి కోసం, దుఃఖ నివృత్తి కోసం కర్మలు చేసేది అజ్ఞాని మాత్రమే అని చెప్తున్నారు. జ్ఞానికి ఎందుకు ఉండదు అని అడిగితే, నేను ఆనంద స్వరూపుణ్ణి, నాలో ఇంత కూడా దుఃఖం లేదు అని అనుకుంటాడు. ఈ విషయం పదే పదే చెప్పడం కారణం ఈ విషయంలో నెలకొని ఉండాలి. దుఃఖమే లేనప్పుడు లేని దుఃఖాన్ని పారద్రోలడానికి ఏ కర్మ చేస్తాడు జ్ఞాని? ఏ కర్మ చేయడు. తర్వాత భాగం చదువుదాం. అధాధునా విషయ స్వభావానురోధేన ప్రవృత్య సంభవం వక్తు కామ ఆహా. అధ అధునా, ఇక నుంచి అంటే ఈ కింద భాగంలో రాబోయే భాగంలో విషయ స్వభావ అనురోధేన. విషయం అంటే మామూలుగా సబ్జెక్ట్ మ్యాటర్, ఇక్కడ విషయ స్వభావం అన్నారు. దేని స్వభావం? పురుషార్థాల స్వభావాలను అనురోధేన వివరిస్తాను, పురుషార్థాల గురించిన వివరణ ఇస్తాను అని చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. పురుషార్థాలు మనం 4గా చూస్తాం. అవి ధర్మార్థ కామ మోక్షాలు అని. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు పురుషార్థాలను 2గా విభజిస్తున్నారు. ఆ రెండింటిలో మళ్ళీ 2 ఉన్నాయి, మొత్తానికి 4 అవుతాయి. వేరే పదాలతో ఇక్కడ చూస్తాము. 2 గ్రూప్స్గా వాటిని విభజిస్తున్నారు. అవి నేను వివరిస్తాను అని చెప్తున్నారు. 2 గ్రూప్స్ ఏమిటి అంటే, ఒక గ్రూపుకి అసలు కర్మ చేయనవసరం లేదు, జ్ఞానం పొందితే చాలు. ఇంకొక గ్రూపుకి కర్మ చేసి తీరాలి. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే జ్ఞానం పొందితే చాలు అనే చోట కర్మ చేయడానికి ప్రయత్నిస్తాం, కర్మ చేసి తీరాల్సిన చోట జ్ఞానం పొందితే చాలు అనుకుని కర్మ చేయం. అంటే చేయాల్సిన చోట చేయము, చేయనవసరం లేని చోట కర్మ చేస్తాము. దానివల్ల జీవితంలో అవస్థలు పడుతూ ఉంటాం. ఇలా చేయనవసరం లేని చోట కర్మలు చేయటం వల్ల మన సమయాన్ని, మన శక్తిని, మన జీవితాన్ని వృధా చేస్తున్నాం. చాలా మంది చేస్తున్నది ఇదే. ఎక్కడ కర్మ చేయాలో, ఎక్కడ చేయనవసరం లేదో తెలియక వారి జీవితాన్ని వృధా పరుచుకుంటున్నారు. అందువల్ల అనురోధేన, ఈ అజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవృత్తి అసంభవం, కర్మ ఎక్కడ అవసరం లేదో నేను చెప్తాను. ఎక్కడ అవసరం లేదు? మోక్షం పొందడానికి అవసరం లేదు. మోక్ష విషయే అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు కొన్ని లక్ష్యాలు పొందడానికి కూడా కర్మ అవసరం లేదు. వక్తు కామః, వక్తు కామః అంటే చెప్పాలనే కోరిక. ఇక్కడ కామః అంటే చెప్పాలనే కోరిక. ఏమిటి చెప్పాలనే కోరిక? విషయాలకి కర్మ చేసి తీరాలి, కొన్ని విషయాలకి కర్మ అవసరం లేదు. ఆ భేదం ఏమిటో తెలియక మీరు అజ్ఞానంలో పడి ఉన్నారు. అది నేను వివరంగా అది చెప్పాలి అనే కోరిక నాకు ఉంది అని సురేశ్వరాచార్యుల వారు అంటున్నారు. ఈ జనరల్ అనాలిసిస్ అయ్యాక మోక్షానికి ఈ 2 రకాల కర్మల్లో ఏది కావాలి మళ్ళీ ప్రత్యేకించి చెప్తారు. చాలా మంది ఏమనుకుంటారు, నాకు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ మాత్రమే ఉంది, అది చాలదు, నాకు మోక్షం పొందాలంటే ఏదో కర్మ చేయాలి అనుకుంటారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వేదాంతానికి వచ్చాక కూడా జ్ఞానం పొందితే చాలు, దానికి సంబంధిత కర్మ అవసరం లేదు అనే విషయం అర్థం కాదు. అందువల్ల ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు నేను స్పష్టంగా చెప్తాను అంటున్నారు.
అది 31, 32 శ్లోకాల్లో ఉన్నాయి. అవి కలిపి చదువుదాం. లిప్సతే జ్ఞానతో లబ్ధం కంఠే చామీకరం యథా వర్జితం చ స్వతో భ్రాంత్యా ఛాయాయామాత్మనో యథా భయాన్మోహావనధాత్మా రక్ష పరిజిహీర్షతి యచ్చాపరివృతం వస్తు తథా లబ్ధం చ లిప్సతే. 2 రకాల లక్ష్యాల గురించి చెప్తున్నారు. ఒక్కొక్క దానిలోనూ మళ్ళీ 2 ఉన్నాయి. మొత్తం 4 అని చూసాం. ఇప్పుడు మొట్టమొదటిది చూస్తాము. దాన్ని ప్రాప్తస్య ప్రాప్తి అంటారు సాంకేతికంగా. దీని అర్థం ముందు చూద్దాం. అంటే ఏంటి? ఒక వస్తువు మీ దగ్గర ముందే ఉంది. ఒక లౌకిక ఉదాహరణ తీసుకుంటే, ఒక వ్యక్తి ప్యాంటు జేబులో కర్చీఫ్ మడతల్లో తన కారు తాళాలను పెట్టుకుని ఆ విషయాన్ని మర్చిపోయాడు. తర్వాత సరిగ్గా బయటికి వెళ్లే ముందు కారు తాళాల కోసం వెతుకుతాడు. ఇల్లంతా వెతుకుతాడు. ప్యాంటు జేబులోంచి కర్చీఫ్ని తీసుకుని ఎడమ చేతిలో పెట్టుకుని కుడి చేత్తో ఆ ప్యాంటు జేబులో వెతుకుతాడు. అక్కడ కనపడదు. అంటే ఇక్కడ అతను వెతుకుతున్నది ఏమిటి? ఆల్రెడీ తన దగ్గర ఉన్న వస్తువుని, ప్రాప్త విషయాన్ని, తను పొందేసిన విషయాన్ని, పొందాల్సిన విషయాన్ని కాదు, గుర్తుంచుకోండి, పొందేసిన విషయాన్ని వెతుకుతున్నాడు. పొందేసిన విషయాన్ని ఎందుకు వెతుకుతున్నాడు అంటే అజ్ఞానం వల్ల. తన దగ్గరే ఉంది అనే విషయం తెలియని అజ్ఞానం వల్ల. అందువల్ల తాళం పొందాలి అనేది లక్ష్యంగా మారింది. దానికోసం సాధన మొదలైంది. బీరువా వెతుకుతాడు, ఇల్లంతా వెతుకుతాడు, అందరినీ పిలుస్తాడు, హడావడి చేస్తాడు, వారి మీద అరుస్తాడు, అంతా చేస్తాడు. అంటే ప్రాప్త విషయం అప్రాప్తమైంది, అతనికి లక్ష్యం అయింది. సో ప్రాప్తస్య ప్రాప్తి అనేది ఒక లక్ష్యం. దీనికి సాధన ఏమిటి? ఒకటే సాధన, జ్ఞానం పొందటం. ఏమిటా జ్ఞానం? తన చేతిలోనే ఉంది, తన కర్చీఫ్లోనే ఉంది అని తెలుసుకోవడం. ఆ జ్ఞానం అతనంతట అతనికే కలగచ్చు. ఇంట్లో ఎవరన్నా వచ్చి నువ్వు ఇందాక కర్చీఫ్లో పెట్టుకోవటం నేను చూశాను, కర్చీఫ్లో చూడు అని చెప్పడం అవ్వచ్చు. లేదా అతనే ఈ కంగారుతో బయటికి వెళ్ళాలి, టైం అయిపోతోంది, తాళం చేయి కనపడటం లేదు, ఆ కంగారుకి ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తోంది, అందువల్ల ఈ రుమాలతో మొహం తుడుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ కర్చీఫ్లోంచి తాళం చెవి జారి కింద పడుతుంది. అప్పుడు తను తన చేతిలోనే ఉంచుకుని వెతుకుతున్నాను అని అతనికి అర్థమవుతుంది. మనకు ఒక సామెత ఉండనే ఉంది, చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికింది ఒక ఇల్లాలు అని. దీనికి శాస్త్రం ఇచ్చే ఉదాహరణ కంఠే చామీకరం యథా. కంఠంలో ఉండే చామీకరం అంటే గొలుసు. ఆ గొలుసు ఎలా ఉండాలి? చాలా చిన్నగా సన్నగా ఉండాలి. ఏ పెద్ద హారమో అయితే దాని బరువుకే కంఠం వంగుతుంది, అది ఉన్నట్టు తెలుస్తుంది. ఉండి లేనట్టు ఉన్న సన్న గొలుసు, దాన్ని కంఠంలోనే వేసుకుని వెతుకుతారు. శాస్త్రంలో దీన్ని కంఠ చామీకరణ న్యాయం అంటారు. దీనికి ఉదాహరణ ఒక రాణి తన ఈ కంఠంలో ఉన్న గొలుసు పోయిందనుకుని హడావుడి చేసి పరిచారికల చేత తన గది అంతా వెతికిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసి మంత్రి గారు వచ్చి ముందు పరిచారకులను వెతకటం ఆపేయమనండి అంటాడు. అతని మీద గౌరవం కొద్దీ రాణి అలాగే చెప్తుంది. అప్పుడు అమ్మా మీ చెయ్యి ఎత్తండి, మీ మెడ మీద చెయ్యి పెట్టండి అంటాడు. ఆ అంటూ ఉంటేనే ఆవిడకి అర్థమైంది తన మెడలోనే గొలుసు ఉంది అని. దీన్ని కంఠ చామీకరణ న్యాయం అంటారు. మన చేతిలోనే ఉన్న వస్తువు కోసం వెతకటం, దానికోసం కర్మ చేయటం కంఠ చామీకరణ న్యాయం లాంటిది అని చెప్తుంది. సో మొదటిదేమిటి? మనం అలబ్ధం, ఈ వస్తువు నా దగ్గర లేదు అనుకుంటున్నాం. అప్రాప్తం అజ్ఞాత, నాకు దొరకలేదు అనుకుంటున్నాం. ఎందువల్ల? అజ్ఞానం వల్ల. సో ఏం చేస్తున్నాం? లిప్సతే, లబ్ధం ఇచ్చతి, పొందాలి అనే కోరికతో కర్మ చేస్తున్నాం. ఆ కర్మ చేశాక అది దొరికింది అనుకుంటున్నాం.
సో అది ఎలా ఉంది అంటే కంఠచామీకరం యథ, మెడలోనే గొలుసు పెట్టుకుని వెతికినట్టుగా చేతిలోనే ఉన్న వస్తువు కోసం వెతుకుతాము. ఇది ఒక రకం కర్మ, దాని ప్రాప్తస్య ప్రాప్తి అంటున్నారు సురేశ్వరాచార్య వారు. 2-3 లైన్లలో, 2-3 లైన్లు అంటే 31లోని 2వ లైను, 32లోని మొదటి లైన్లో 2వ రకం కర్మ గురించి వస్తుంది. దానిని నివృత్తస్య నివృత్తి అనొచ్చు. సురేశ్వరాచార్యుల వారు వాడిన పదం పరిహృతస్య పరిహార అంటున్నారు. అంటే లేని సమస్య ఉందనుకుని ఊహించి అవస్థ పడటం, దానికి సంబంధించిన కర్మ చేయటం. ముఖ్యంగా మానసిక సమస్యలు అనేకం, సైకోసోమాటిక్ డిజీజ్ అంటారు. అక్కడ మనకి ఏ రోగము లేదు, కాస్త తలనొప్పి వస్తే అది క్యాన్సర్ ఏమో లేదా ట్యూమర్ ఏమో అని కంగారు పడిపోతారు కొంతమంది. జలుబు చేస్తూ ఉంటే ఏ టీబీయో ఇంకేదో పెద్ద రోగమో అనుకుంటారు. అలా లేనిది ఉంది అనుకుని ఆ ఉన్నదాన్ని పారద్రోలటం కోసం చేసే ప్రయత్నాలు. కొంతమందికి ఏదో అనారోగ్యం వస్తుంది, చాలా పెద్ద అనారోగ్యం ఉంది అనుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నవ్వేసి ఇదేమీ లేదు, మీరు భయపడుతున్నారు అంతే, మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారు అంటే అలాంటి వారు నమ్మరు. మీకు ఆపరేషన్ అవసరం లేదు అంటారు. అన్నా వారు వినకుండా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇతని అవస్థ చూసి అతను ఆపరేషన్ చేస్తే ఆయన చేత ఆపరేషన్ చేయించుకుని హ్యాపీగా ఉంటారు. అంటే లేని సమస్యను ఊహించుకుని దానికోసం కర్మ చేస్తారు. దానికి ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ఇచ్చిన ఉదాహరణ, గోడ మీద నీడను చూసి అది ఏ దయ్యమో భూతమో అనుకుని భయపడతాడు. ఆ నీడ ఎవరిది? తనదే. చూడండి ఆశ్చర్యం. మనం ఇలా ఊహించుకుందాం, తను 2వ ఆట సినిమాకి, అది కూడా దయ్యం సినిమాకి వెళ్ళి చీకట్లో ఒంటరిగా తిరిగి వస్తున్నాడు. ఆ ఎదురుకుండా గోడ మీద తన నీడే పెద్దగా పడుతుంది. బాబోయ్, ఆ సినిమాలో దయ్యం ఉంది, నన్ను వెంటాడుతోంది అని భయపడతాడు. దానికోసం ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది, పరుగులు తీస్తాడు. అంటే లేని దయ్యాన్ని ఉందనుకుని ఊహించుకుని దానికి చేసే కర్మని పరిహృతస్య పరిహార అంటారు. ఈ సమస్య ఎలా పోతుంది? ఇక్కడ కూడా జ్ఞానం వల్లనే పోతుంది. అతను ఏ కర్మ చేయని అవసరం లేదు. ఎవరో వచ్చి అది గోడ మీద నీ నీడే, నువ్వు పక్కకి జరుగు, ఆ నీడ లేదు చూడు అని చెప్పి ఇది నీ నీడే అని వివరించడం వల్ల పోతుంది. అక్కడ అతనేమి ఆ నీడని పారద్రోలడానికి భూత వైద్యుడిని పిలవనవసరం లేదు, దాని గురించిన అనేక పూజలు యజ్ఞాలు చేయనవసరం లేదు. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ 2వ అంశాన్ని చూద్దాం. స్వతహా వర్జితం. వర్జితం అంటే నివృత్తం అంటే లేదు, స్వతహాగా నిజంగా అక్కడ లేదు. ఏమిటి లేదు? 32 మొదటి పాదంలో ఉంది రక్ష. ఇక్కడ రక్ష అంటే భూతం, ప్రేతం, పిశాచం ఏదైనా తీసుకోండి. సో స్వతహా వర్జితం, నిజంగా అక్కడ లేనిది. ఆ లేనిది ఏమిటి? రక్ష. ఆ ప్రేతం అది ఏమిటి? మరి ఎలా వచ్చింది ఆ ప్రేతం అంటే ఆత్మనః ఛాయాయాం. ఆత్మనః అంటే ఆత్మానంగానే సచ్చిదానంద ఆత్మగా తీసుకోకూడదు, అది తన యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఆత్మ అంటే నేను అని అర్థం వస్తుంది సంస్కృతంలో. సో నా యొక్క అంటే అతని యొక్క ఛాయ, నీడ. ఆ నీడను చూసి భ్రాంతి పడ్డాడు, పొరపాటు పడ్డాడు. ఆ భ్రాంతి దేనికి దారితీస్తుంది? భయానికి దారితీస్తుంది. భయాత్, భయం కూడా వచ్చింది. ఈ రెండిటి వల్ల మోహ అనబద్ధ ఆత్మ, ఈ రెండిటి వల్ల అజ్ఞానం అతన్ని కప్పివేస్తుంది. ఎంతో ధైర్యస్తుడు కూడా తన నీడను చూసి తాను పొరపాటు పడి భయపడి తనకున్న జ్ఞానాన్ని మర్చిపోతాడు. ఇక్కడ భయం అవసరం లేదు, ఇది నా నీడ అయి ఉండవచ్చు అనే జ్ఞానం అతనికి కలగకుండా అతని అజ్ఞానం అతన్ని కప్పివేస్తుంది. సో అజ్ఞానం మనసుని కప్పివేస్తుంది, దానివల్ల భ్రాంతిలో పడతాడు. సో ఇక్కడ జరిగిన స్టెప్స్ ఆలోచిస్తే అతని మనసు అతని నీడను చూసింది. ఆ నీడ అని తెలియని అజ్ఞానం అతని మనసుని కప్పివేసింది. దానివల్ల అతను భ్రాంతిలో పడ్డాడు. ఏమిటా భ్రాంతి? ఇది దయ్యం అనే భ్రాంతిలో పడ్డాడు. ఆ భ్రాంతి భయానికి దారి తీసింది.
ఆ భయం వల్ల అతను ఒక కర్మ చేయాలి అనుకున్నాడు. ఆ దయ్యాన్ని పారద్రోలడానికి కర్మ చేయాలి అనుకున్నాడు. దీన్ని పరిహృతస్య పరిహారః అంటారు అని చూసాం. ఈ దయ్యాన్ని పారద్రోలడానికి ఏ సుదర్శన హోమమో చేసినా కూడా పారద్రోలలేరు. ఎందుకంటే అక్కడ ఉంటే కదా దయ్యం పోవటానికి. కాబట్టి దీనికి కర్మ అవసరం లేదు. ఈ వర్జితం అనేది రక్షకి విశేషణంగా తీసుకోవాలి. దయ్యానికి లేని దయ్యానికి భయపడుతున్నాడు. దానివల్ల ఏం చేద్దాం అనుకుంటున్నాడు? పరిజిహీర్షతి అంటే పారద్రోలాలి. దేని పారద్రోలాలి? దయ్యాన్ని. ఏ దయ్యాన్ని? నిజంగా లేని దయ్యాన్ని. ఇక్కడితో 2 అయ్యాయి. ఈ 32లో ఆఖరి వాక్యంలో తక్కిన 2 వస్తాయి. ఆ తక్కిన 2 ఏమిటి? అప్రాప్తస్య ప్రాప్తి, 4వది అపరిహృతస్య పరిహారః. 32లో చివరి భాగం చూస్తే అలబ్ధంచ లిప్సతే, అప్రాప్త ప్రాప్తి, లేనిది కావాలనుకోవటం. మొదట ఏమన్నాం? ప్రాప్తస్య ప్రాప్తి, ఉన్నదాన్ని కావాలనుకోవటం. ఇక్కడ లేని దాన్ని కావాలనుకోవడం. దానికి ఏ ఉదాహరణ ఇవ్వచ్చు? అందువల్ల సురేశ్వరాచార్య వారు ఇక్కడ ఉదాహరణ ఇవ్వలేదు. ఇల్లు లేదు, ఇల్లు కావాలనుకుంటాం. కారు లేదు, కారు కావాలనుకుంటాం. అంతేగాని ఇక్కడ మోక్షం లేదు, మోక్షం కావాలి అనుకోరు. ఇదంతా కర్మల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇల్లు కావాలి అని కోరుకుంటాడు. 4వది అపరిహృత పరిహారం, పరిజిహీర్షతి. ఇక్కడ మనం కలుపుకోవాలి. అంటే మనకి బయటికి వెళ్ళొచ్చాం, మట్టి కొట్టుకుపోయి ఉంది, దాన్ని పారద్రోలాలి అంటే స్నానం చేయాలి. ఇంట్లో బొద్దింకలు పేరుకుపోయాయి, వాటిని పారద్రోలాలి లేదా వాటిని చంపాలి. దానికి ఏదో మందు కొట్టాలి. ఈ 4వది మనకి ఉన్న సమస్యని పారద్రోలటం. 3వది లేనిది పొందాలనుకోవటం. 4వది ఉన్న సమస్యని పారద్రోలాలి అనుకోవటం. ఇవి 4 లక్ష్యాలు. మోక్షం వీటిలో ఏ లక్ష్యంలోకి వస్తుంది? కర్మ ఈ 4గిట్లో దేనికి చేయాలి, దేనికి చేయనవసరం లేదు అనేది ఇక్కడ సురేశ్వరాచార్య వారు డిస్కస్ చేయబోతున్నారు. ఎందుకంటే చాలా మందికి మోక్షం కావాలి అనే తపన ఉంటుంది, కానీ దానికి ఏం చేయాలో వారికి తెలియదు. ఏ సాధన చేయాలో సరిగా తెలియదు. కొంతమంది సిద్ధులు కావాలి అనుకుంటారు. ఆ సిద్ధులు అంటే ఏమిటో తెలియదు, అవి ఎలా ఉంటాయో తెలియదు. ఎందువలనంటే సిద్ధులని వివరించలేమంటారు. కానీ నేను ధ్యానం చేస్తే సిద్ధులు కలుగుతాయట, నేను ధ్యానం చేస్తాను అంటారు. అలాగే నాకు మోక్షం కావాలి అంటారు. మోక్షం అంటే ఏమిటో తెలియదు. అందువల్ల సురేశ్వరాచార్య వారు నేను స్పష్టంగా వివరిస్తాను మోక్షం అంటే ఏమిటి, మోక్షం ఎలా పొందాలి, ఈ 4గింటిలో ఏం చేస్తే మోక్షం వస్తుంది చెప్తాను అంటున్నారు. 33 గద్యం చూద్దాం. తత్ర ఏతేషు చతుర్షు విషయేషు ప్రాప్తయే పరిహారాయ చ విభజ్య న్యాయ ప్రదర్శతే. ఈ 4 తెలిసాయి కదా. ఇప్పుడు ఏ లక్ష్యం పొందడానికి ఏ సాధన చేయాలి, వీటి గురించిన స్పష్టత ఉండాలి అంటున్నారు. ఏ సాధ్యం, ఏ సాధనతో పొందాలి, ఏ విషయం చేయాలన్నా, జీవితంలో విజయం పొందాలన్నా కూడా ఈ స్పష్టత ఉండాలి. లేకపోతే మనం ఏది సాధించలేము. తత్ర ఈ విషయంలో ఏమిటా విషయం ఆయనే చెప్తున్నారు. ఏతేషు చతుర్షు విషయేషు, ఇప్పుడు చెప్పిన ఈ 4 విషయాలలో ఆయనే చెప్తున్నారు. ఆ 4 విషయాలు ఏమిటి? ప్రాప్తయే పరిహారాయచ. 4గింటిని సూక్ష్మంగా 2 పదాలలో చెప్పేశారు. ప్రాప్తయే అంటే ద్వివిధ ప్రాప్తయే, ప్రాప్తి పొందాలి అనుకునేవి 2 ఉన్నాయి. ఏమిటది? ఉన్న వస్తువును లేదనుకుని పొందాలని కోరుకోవటం, రెండవది లేని వస్తువును పొందాలనుకోవటం. పరిహారాయ అంటే ఉంది అనుకుని పొరపాటు పడిన వస్తువుని పారద్రోలాలి అనుకోవటం, నిజంగా ఉన్న వస్తువుని పారద్రోలాలి అని అనుకోవటం. సో ఈ 4 విషయాల గురించి విభజ్య న్యాయ ప్రదర్శ్యతే. విభజ్య వాటిని ఒక్కొక్కటిగా విడదీసి న్యాయ వాటికి సంబంధించిన సూత్రాలను ప్రదర్శ్యతే నేను వివరించబోతున్నాను అని చెప్తున్నారు. మనకి ఇంత వివరంగా తెలియక మనం ఏమనుకుంటున్నాం, నాకు ఆత్మజ్ఞానం ఉంది, నేను ఆనంద స్వరూపుణ్ణి అని అర్థమైంది, కానీ నాకు మోక్షం రాలేదు అనుకుంటాం.
నాకు జ్ఞానం ఉంది మోక్షం రాలేదు అని అనుకున్నాము అంటేనే జ్ఞానం సరిగా పొందలేదు అని అర్థం. ఈ 4 మనకి వివరంగా తెలియదు. ఇవన్నీ తెలిసిందే కదా అంటారు, కానీ మనకి పై పైన తెలుసు, లోతుగా వీటిని ఎన్నడూ విశ్లేషించలేదు. నాకు జ్ఞానం కలిగింది కానీ మోక్షం పొందలేదు అని అంటున్నామంటేనే వీటిని సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం. అందువల్ల నేను వాటిని వివరించి చెప్తాను అని చెప్తున్నారు. ఎలా చెప్తారో 33 శ్లోకంలో వస్తుంది, అది వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.